హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యారేజ్ అయినటువంటి అమ్మాయిని భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏ విధంగా చేయాలో చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించి డిస్కషన్ వారి యొక్క లాగిన్ ఏపీసీఏ పోర్టల్లో మనం ఈ ప్రస్తావన చేయాలి. సో లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత అదర్ సైట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఓల్డ్ వెబ్సైట్ ఏదైందో JSWS వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి మనము మ్యారేజ్ అయిన అమ్మాయిని అయితే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేయొచ్చు. సో ప్రజెంట్గా ఇక్కడ మనకి యాడ్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ ఇదివరకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అని ఉన్నది. సో ఇప్పుడు మనకి 6 డాక్యుమెంట్లు అయితే అప్డేట్ చేయడం ఉంది. సో ఈ 6 డాక్యుమెంట్లు ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాము. సో ప్రజెంట్గా ఇక్కడ JSWS వెబ్సైట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా. సో సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో భాగంగా భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య యాడ్ కావాలంటే ఖచ్చితంగా మన గ్రామ వార్డు సచివాలయానికి ఇద్దరైతే వచ్చి బయోమెట్రిక్ అనేది వేయాలండి. సో ఇక్కడ మనకి చూడండి, మెంబర్ మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్ అని చెప్పేసి రావడం ఉంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళను భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యని యాడ్ చేయడం అండి. సో ఇక్కడ మనకు భర్త యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎవరైతే భర్త ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెకండ్లో మనకి ఇక్కడ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నామో భార్య అనేది కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలంటే మీకు సంబంధించిన సచివాలయంలో ఖచ్చితంగా ఇద్దరు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయాలండి. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి భర్తవి అలాగే భార్యవి అమ్మాయికి సంబంధించి భార్య భర్తలవి ఇద్దరివి డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి సార్ను అని చెప్పేసి ఉంటుంది. ఎస్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి టర్మ్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇద్దరు డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ భర్తవి అలాగే భార్యవి అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు అంటే ఎవరైతే భార్య హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనం యాడ్ చేస్తున్నాం కదా ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి మ్యారేజ్ డేట్ ఏదైనా మెన్షన్ చేయాలి. అలాగే మ్యారేజ్ ప్లేస్ ఎక్కడ జరిగింది మ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇద్దరు బయోమెట్రిక్ అనేది వేయించాలండి. వీటికి కావాల్సిన డాక్యుమెంట్ మనకి 6 డాక్యుమెంట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇదివరకు అయితే మనకి ఓన్లీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే చేసేందుకు అవకాశం ఉన్నది. ఇక్కడ మనకి మ్యారేజ్ సర్టిఫికేట్, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్పోర్టు అలాగే ఆధార్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది. మనకి యూజ్ఫుల్గా ఆధార్ కార్డు అనేది మీరు డాక్యుమెంట్ని అప్డేట్ చేసుకొని మీ యొక్క ఆధార్ ద్వారా మీరు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీ యొక్క భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సింపుల్గా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇది 21 డేస్లో పూర్తి అవ్వడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. అంతకన్నా ముందే మీకు యాడ్ అవ్వడం కూడా జరుగుతుందండి. సంబంధిత అధికారులు మీకు ఎంబడే ఫార్వర్డ్ చేసిన వెంటనే 2 or 3 డేస్ లోపలే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా మీకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే యాడింగ్ చేసుకోండి. చేసుకుంటారని చెప్పేసి వీడియోని చేస్తున్నాను. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇక్కడ మనకి బయోమెట్రిక్ ఆప్షన్ క్లిక్ చేసి ఎవరైతే అబ్బాయి ఉన్నారో అబ్బాయి యొక్క బయోమెట్రిక్ అనేది ఇక్కడ మనం వేయించాలి. మీరు బయోమెట్రిక్ వేసేటప్పుడు చాలా వరకు అయితే చాలా సచివాలయంలో సర్వర్ అనేబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుందని చెప్పేసి అన్నారు. చాలామంది కామెంట్ చేశారు. ప్రజెంట్గా ఇలా వస్తుందంటే మీరు స్టాటిస్టిక్ అనేది ఏదైతే స్కానర్ ఉందో అది కరెక్ట్గా కనెక్ట్ అయ్యే విధంగా అయితే మీరు సెట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఒక యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి మన సిస్టంలో. అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ప్రీవియస్లో వీడియో కూడా ఇచ్చేది. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో ఎలాగ ఐకాన్స్ ఇస్తాను. ఇక్కడ మీకు సర్వర్ అనేబుల్ అని వచ్చినప్పుడు మీ యొక్క సంబంధిత స్టాటిస్టిక్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అయ్యే విధంగా చూసుకోండి. కనెక్ట్ అయినాక ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుంది. ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫింగర్ ప్రింట్ అయితే అడుగుతుందండి. ఫింగర్ ప్రింట్ వేసిన వెంటనే మనకి ఈకేవైసీ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే వధువు ఉన్నారో అంటే పెళ్ళైన అమ్మాయి ఎవరైతే ఉన్నారో వారితో కూడా బయోమెట్రిక్ అనేది వేయించాలి. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేయాలంటే ఇద్దరు సచివాలయం దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేయాలి. సంబంధిత డాక్యుమెంట్ అనేది 6 డాక్యుమెంట్లో ఏదో ఒక డాక్యుమెంట్ అనేది మనం సబ్మిట్ చేయొచ్చు. వీటికి సంబంధించి అప్లికేషన్ కూడా మనం తీసుకొని వెళ్ళాలండి. మనకి ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం ఉంది. ఇద్దరికి క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ అయితే డాక్యుమెంట్ ప్రూఫ్గా టైప్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి రిమార్క్లు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగింది. మీకు సంబంధిత 6 డాక్యుమెంట్లు ఏదైనా కానీ ఒకటి మీరు అప్డేట్ చేయొచ్చండి. అంటే మీరు డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అవ్వచ్చండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఆధార్ కార్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఇద్దరికి. మీకు సంబంధిత కార్డు ఏదైనా ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు. ఈ 6 డాక్యుమెంట్లు ఏదైనా ఒకటి మీరు డాక్యుమెంట్ ప్రూఫ్స్గా అప్లోడ్ చేసి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య అనేది యాడ్ అవ్వచ్చండి. మన డీటెయిల్స్ని ఎంటర్ చేసినాక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు ఆధార్ కార్డు అప్లోడ్ చేసినారు లేదని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. మరొకసారి అయితే నేను చెక్ చేస్తున్నాను అండి. ఆధార్ కార్డు అనేది మనం అప్లోడ్ చేసామా లేదని చెప్పేసి ఇక్కడ మన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఫార్వర్డ్ చేసిన వెంటనే సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ సార్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఫార్వర్డ్ చేసిన వెంటనే
వెంటనే మనకి ఎమ్మడే మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి. సో నేను మరొకసారి అయితే డాక్యుమెంట్ అనేది చెక్ చేస్తున్నాను. సో ఆధార్ కార్డు మనం అప్లోడ్ చేసామా లేదని చెప్పేసి. సో నేను ఇక్కడ ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు చూపిస్తున్నానండి. సో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. ఆధార్ కార్డు ద్వారానే మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్యను యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. సో ఫార్వర్డ్ చేసిన వెంటనే మరొకసారి మనకి డీటెయిల్స్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుందండి. సంబంధిత అధికారులకు అయితే మనకి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ అధికారులు మనకి ఎంబడే అప్రూవ్ చేసిన వెంటనే 1 or 2 days లోపల మనకి ఎంబడే మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో భార్య అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి భార్య అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సబ్మిట్ చేసిన వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో వారి యొక్క హౌస్ హోల్డ్ భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వెంటనే మీరు మ్యాపింగ్ చేసుకోండి. సో చాలామంది కామెంట్ చేయడం జరిగింది. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి మ్యారేజ్ అయిన వాళ్ళని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి, ఒకవేళ వర్క్ అవుతుంది అని చెప్పేసి వీడియో చేయమని చెప్పేశారు. అందుకని వీడియో చేస్తున్నాను. సో వీడియోని వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఈ వీడియోని వస్తే మీతోటి మిత్రులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వాలంటీర్ స్నేహితులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.